హలో అందరికీ, దిస్ ఈస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ నైటీస్. ఈ రోజు అయితే మీ ముందుకి ప్యూర్ కాటన్ ఫీడింగ్ నైటీస్తో వచ్చానండి. అండ్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నైటీస్ కలెక్షన్స్కి, మన వీడియోస్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అయితే మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా నైటీస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. మన దగ్గర మంచి క్వాలిటీ నైటీస్ అయితే ఉంటాయి. అండ్ మెజర్మెంట్స్ అయితే నేను మీకు నైటీ ఓపెన్ చేసినప్పుడు అయితే చెప్తానండి. మీరు నైటీ ఓపెన్ చేసి చూపించేదైతే స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత మీ ఇష్టం అండి, ఎందుకంటే తర్వాత మెజర్మెంట్స్ ప్రాబ్లం వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అందుకోసం అనేసి చెప్తున్నాను. అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ముందుగానే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అయితే డిస్పాచ్ అవుతుంది. మీ ఆర్డర్ డిస్పాచ్ అయిన తర్వాత మీకు 48 అవర్స్ లోపు అయితే ట్రాకింగ్ ఐడి ఇస్తాము. ట్రాకింగ్ ఐడి ఇచ్చిన తర్వాత 1 వీక్ లోపు మీకు పార్సల్ రిసీవ్ అవ్వకుంటే ఒకసారి అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేమైతే మీ పార్సల్ మీకు రిసీవ్ అయ్యేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. బట్ 1 వీక్ అయినా చూడండి కనీసం, ఆ లోపే మీరైతే భయపడొద్దు. అండ్ పార్సల్ ఇంటికి వచ్చిన తర్వాత పార్సల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ ఏదైనా డ్యామేజెస్ ఉంటే ఆ పార్సల్ ఓపెనింగ్ వీడియోలోనే కనిపించాలి. అదర్వైజ్ మేమైతే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి. ఓకే అండి, వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ మీకైతే నేను నైటీస్ అయితే ఓపెన్ చూపిస్తాను. ఇవి ఫీడింగ్ నైటీస్ అండి. ఇది అండ్ ఇంకోటి అంటే నా పేరు స్వప్న అండి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మాది హైదరాబాద్ అండి. నా పేరు స్వప్న, నేను హైదరాబాద్ నుంచి అనమాట. మీకు పార్సల్స్ అయితే సెండ్ చేసేది హైదరాబాద్ నుంచి, నేను హైదరాబాదే. బట్ ఆఫ్లైన్ అయితే లేదండి, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉంది. ఆఫ్లైన్ అయితే లేదు, ఓన్లీ ఆన్లైనే. ఓకేనా అండి. ఇవైతే ఫీడింగ్ నైటీస్ అండి. ఇవి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. వీటి ప్రైస్ అయితే ఈచ్ వన్ 300 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి. మినిమం అయితే 2 నైటీస్ అయితే తీసుకోవాలండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అయితే మేమైతే డెలివరీ అయితే ఇస్తాము. ఎక్స్ట్రా ఏమీ తీసుకోమండి. మేము షిప్పింగ్ త్రూ ఇండియన్ పోస్ట్ చేస్తాము, సో దానికి తగిన ఛార్జెస్ తీసుకుంటాము, ఎక్స్ట్రా అయితే తీసుకోము. ఒకవేళ క్వాంటిటీ చేంజ్ అవుతుంటే షిప్పింగ్ కూడా చేంజ్ అవుతుంది తప్పితే ఏరియాని బట్టి అయితే తీసుకోమండి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇదే సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది. కాకపోతే మినిమం అయితే 2 నైటీస్ అయితే తీసుకోవాలి. అండ్ ఇదైతే మా వాట్సాప్ నెంబర్ అండి. నచ్చిన వాళ్ళు ఏదైనా నైటీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాట్సాప్ అయితే చేయండి స్క్రీన్ షాట్స్తోని. తర్వాత మీకు అవైలబిలిటీ చెక్ చేస్తాను. అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత అవైలబుల్ ఉన్నాయనుకోండి, మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. పేమెంట్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అయితే నీట్గా పెట్టాలండి. మీరు అడ్రస్ అయితే కరెక్ట్ పెట్టట్లేదు, ప్లీజ్. నేమ్ మిస్ చేస్తున్నారండి. అడ్రస్ అంటే ఫస్ట్ నేమే కదండి, మన నేమ్ రావాలి ఫస్ట్, తర్వాత హౌస్ నెంబర్, తర్వాత స్ట్రీట్, తర్వాత ఒకవేళ మీది విలేజ్ అయితే విలేజ్, అండ్ టౌన్ అయితే టౌన్ నేము, అండ్ డిస్ట్రిక్ట్ నేము. విలేజెస్ వాళ్ళైతే మండల్ నేము, అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేవాళ్ళు మీ పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్, అండ్ స్టేట్ నేము క్లియర్గా ఇవ్వండి. ఇవన్నీ ఇస్తేనే మీ పార్సల్ ఫాస్ట్గా రిసీవ్ అవుతుంది. కొంచెం ప్రాబ్లం చేసినా కూడా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఫోన్ నెంబర్ కూడా మస్ట్ అండ్ షుడ్గా కాంటాక్ట్లో ఉండే నెంబర్ మాత్రమే ఇవ్వండి. కల్వన్ నెంబర్ అసలు ఇవ్వద్దు. మీరు కల్వన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ పార్సల్ ఫాస్ట్గా రాలేదు, తర్వాత సమ్ టైమ్స్ ఏమవుతుందంటే రిటర్న్ అవుతాయండి. పార్సిల్స్ రిటర్న్ అవుతే మళ్ళీ మీరు షిప్పింగ్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో అది మీకు ప్రాబ్లంగానే అనిపిస్తుంది, నాకు ప్రాబ్లంగానే అనిపిస్తుంది కదా, అందుకోసమని చెప్తున్నాను. మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి, అలా అయితే మీ పార్సిల్ మీకు ఫాస్ట్గానే రీచ్ అవుతుంది. ఓకేనా అండి. ఇప్పుడైతే మీకు ఒక నైటీ చూపిస్తాను. ఆ నైటీ నేను జిప్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సైజెస్ కూడా చెప్పేస్తాను. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అండ్ ఇవైతే ఫీడింగ్ నైటీస్ అండి, ఫీడింగ్ మదర్స్కి. ఇవి చూడండి, ఇదైతే బ్లాక్ అండి. బ్లాక్ పైన ఇలా మిస్ అండ్ మ్యాచ్ అంటాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే వస్తుందో మనకి నెక్ దగ్గర, హ్యాండ్స్ కూడా అవే వస్తాయండి. ఇలా ఉంటుంది మంచిగా. డాట్స్, పోల్కా డాట్స్ వచ్చింది, స్ట్రైట్ లైన్స్ డాట్స్ వచ్చాయి. చూడండి ఎలా ఉందో నైటీ.
చాలా అంటే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఇది ప్యూర్ కాటన్ అండి. 200% మీరు ఎక్కడ తీసుకెళ్ళినా సరే నేను గ్యారంటీ ఇస్తాను. ఇది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్. మీరైతే 2-3 వాషెస్ వరకు అయితే సపరేట్ అయితే వాష్ చేసుకోండి. తర్వాత మీరు అన్నిటితో కలిపి కూడా వాష్ చేసుకోవచ్చు. బట్ మినిమం 2-3 ఆర్ 3-4 వాషెస్ వరకైనా చేసుకోండి పక్కకి. ఎందుకంటే ప్యూర్ కాటన్ కదా, కాటన్ ఖచ్చితంగా కలర్ అయితే పోతుంది. కలర్ పోతుంది మీన్స్ కలర్ బ్లీడ్ అవుతుంది. బట్ కలర్ అయితే ఫేడ్ అవ్వదు, షేడ్ అవ్వదు. అంటే ఇప్పుడు మీరు ఈ నైటీ ఉందనుకోండి, మీరు ఉతికినప్పుడు కలర్ బ్లీడ్ అవుతుంది, కలర్ మీకు బకెట్లో కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉందో మీకు అలానే ఉంటుంది లుక్ అయితే. చూడండి ఇప్పుడు నేను వేసుకున్న ఇది ఫీడింగ్ కుర్తీ నేను వేసుకుంది చూడండి. ఇదైతే నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నా బేబీకి సెకండ్ బేబీకి 4 months, నేను 4 months నుంచి యూజ్ చేస్తున్నాను ఈ ఫీడింగ్ కుర్తీని. చూడండి కలర్ నాకు పోయిందండి, 3-4 వాషెస్ వరకు పోయింది, కానీ కలర్ ఫేడ్ అవ్వలేదు, షేడ్ అవ్వలేదు, ఇలాగే ఉంటుంది. సేమ్ అండి, ఇదే క్లాత్ అండి నేను కుట్టించుకుంది. ఇప్పుడు నా దగ్గర ఫీడింగ్ కుర్తీస్ కూడా ఉన్నాయి, కాకపోతే టైం ఉండట్లేదు పెట్టడానికి, అవన్నీ ఓపెన్ చేసి పెట్టాలి కదా, సో టైం ఉండట్లేదు, అందుకనే చెప్తున్నాను. చూడండి అదే క్లాత్ అండి ఫీడింగ్ కుర్తీ నుంచి కుట్టించుకుంది. కొంచెం కూడా కలర్ అయితే ఫేడ్ అవ్వలేదు, షేడ్ అవ్వలేదు. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఇవైతే. సో మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కలర్స్ విషయంలో. ఇప్పుడు మీకు నేను చెస్ట్ మెజర్మెంట్స్ కూడా చెప్తాను. చూడండి చెస్ట్ అయితే 24 ఉందండి. 24 చూపిస్తాను చూడండి. 24 ఉందండి చెస్ట్ సైజ్, అంటే అరౌండ్ 48 ఉంటుంది చెస్ట్ సైజు. చూడండి ఇది హ్యాండ్ ఇట్లా కుడతాము, హ్యాండ్ రౌండ్. అయితే మీరు ఇక్కడ 3-4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3, ఇది 12 ఉంది కదా మొత్తం, ఇక్కడ ఒక 3 inches భుజం తీసేసుకున్న ఆల్మోస్ట్ 8.5 inches మీకు హ్యాండ్ వస్తుంది. సో మంచి హ్యాండే ఉందండి లెంత్ అయితే. హ్యాండ్ విడ్త్ కూడా చెప్తాను మీకు. 8 inches అండి హ్యాండ్ విడ్త్. ఎక్సెల్, XXL వాళ్ళు తీసేసుకోవచ్చు అండి, ఎల్ సైజ్ వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు. సైడ్ అయితే మీరు కొంచెం స్టిచ్చెస్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఎక్సెల్, XXL వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు, ఎందుకంటే 48 ఉంది కదా, సో ఫిట్ అవుతుంది. మీకు లెంత్ కూడా చెప్తాను. లెంత్ అయితే 55 ఉందండి, లెంత్ 55 ఉంది. చెస్ట్ సైజ్ 48 ఉంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 inches ఉంటుంది. హ్యాండ్ విడ్త్ వచ్చేసి 16 and 17 ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్. ఇది స్క్వేర్ నెక్ పైప్, అంటే ఇప్పుడు మనం పైపింగ్ నైటీస్ చూస్తాం కదా, వాటిలోనే ఇవి జిప్స్ పెట్టి ఇట్లా పెట్టామన్నమాట. ఇది బ్యాక్ సైడ్ అండి, ఇలా మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది. ఇదైతే బ్లాక్ కలర్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మీకు జిప్స్ చూపిస్తాను, జిప్ సైజు కూడా చెప్తాను మీకు. బయట దొరికే జిప్స్ మీకు ఓన్లీ చాలా తక్కువ సైజ్ జిప్స్ దొరుకుతాయి. ఇవి అలా ఉండవండి, సైజ్ అయితే పెద్దది వస్తుంది. చూడండి జిప్స్. చూడండి ఇది జిప్పు, ఇది ఇంకో సైడ్ చూపిస్తా, ఇది ఇంకో సైడ్. మీకు ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇది జిప్పు లెంత్ చూడండి. ఇప్పుడు మీకు ఇది ఆల్మోస్ట్ 11.5 inches ఉందండి జిప్పు. ఇది 11.5 inches జిప్ ఉంది. అంటే మీకు అటు ఇంచు ఇటు ఇంచు పోయినా 9 inches ఓపెన్ ఉంటుందండి జిప్పు. మీకు అటు ఇంచు ఇటు ఇంచు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతే మీకు 9 inches జిప్ ఉంటుంది. బయట ఏం చేస్తారంటే వాళ్ళు ఏడమే 9 inch జిప్ వేస్తారు, అటు 1 ఇటు 1 పోతే మీకు 7 ఉంటుందన్నమాట. కానీ మన దగ్గర 11 inch జిప్ వేస్తాము.
11 ఇంచ్లో అటు ఇంచు ఇటు ఇంచు పోతే 9 ఇంచు ఓపెన్ అవుతుంది. మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. జిప్ అయితే చాలా బిగ్ సైజ్ ఉంటుందండి. బయట చూసిన విధంగానైతే జిప్స్ కొంచెం వస్తాయని అంటే నాకు 2-3 ఇట్లా ఎక్స్ప్రెస్ చేశారు డౌట్. సో అందుకోసం అనేసి నేను క్లియర్గా చెప్తున్నాను. జిప్ సైజ్ అయితే చాలా బాగుంటుంది. మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. జిప్ సైజ్ పెద్దగానే ఉంటుంది. ఇలా చూడండి ఎంత ఫ్రీ ఉంటాయో, ఫ్రీ సైజ్ ఉంటాయండి. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి. మీకు అన్నీ ఓకే అనుకుంటే, సైజెస్ ఇష్యూస్ ఏమి లేదు, నాకు తీసుకోగలను నేను ఇవి అనుకుంటేనే బుక్ చేసుకోండి. ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి. సేమ్ అండి అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలాగానే ఉంటుంది. ఆరెంజ్ కలర్. ఇది వచ్చేసి మీకు పింక్ కలర్. ఒకటే తేడా అండి. ఇప్పుడు ఇక్కడ మనకు నెక్ దగ్గర ఏ కలర్ వస్తే హ్యాండ్స్ అదే కలర్ వస్తాయి. అదొక్కటే తేడా. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉంది కదా, మీకు హ్యాండ్స్ కూడా ఆరెంజ్ కలరే ఉంటుంది. ఇక్కడ మీకు మెరూన్ కలర్ ఉంది కదా, హ్యాండ్స్ కూడా మీకు మెరూన్ కలర్ వస్తాయి. అదొక్కటే తేడా. అంతా మిగతాదంతా హ్యాపీగా సేమ్ టు సేమ్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది బ్రౌన్ కలర్ అండి, డార్క్ బ్రౌన్. ఇది కూడా డార్క్ చాక్లెట్ కలర్, ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. చాలా బాగున్నాయి నైటీస్. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇవైతే ఫీడింగ్ నైటీస్, మదర్ నైటీస్ అంటాము. అవి బోత్ సైడ్స్ అయితే వర్టికల్ జిప్స్ వస్తాయి. ఇది వచ్చేసి మెరూన్ కలర్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. మన దగ్గర దొరికిన డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవండి బయట. కావాలంటే మీరు మొత్తం సెట్ చేసుకోండి. మన దగ్గర చాలా డిజైన్స్ అయితే దొరుకుతాయి మీకు ఎప్పుడైనా సరే. ఇది మెరూన్ కలర్ అండి, రెడ్ మెరూన్, డార్క్ రెడ్ అనమాట. ఇది కూడా రెడ్ కలర్. ఇది చాలా బాగున్నాయి చూడండి డిజైన్స్ అయితే. మీకు ఇక్కడ ఇది లైట్గా కనిపిస్తుంది కదా, యాక్చువల్గా బయట ఇంత లైట్ లేదండి. బయట ఈ బ్లాక్ డిజైన్ డార్కే ఉంది. మీకు బయట కొంచెం ఎందుకో లైట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రెడ్ కలర్ అండి. చాలా బాగుంది చూడండి డిజైన్ అయితే. మెరూన్ కలర్ అండి. ఇది మీకు ఒకవేళ ఫొటోస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే నేను గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. గ్రూప్లో జాయిన్ అవ్వండి. పర్సనల్గా అయితే ఫొటోస్ అయితే అడగొద్దు. లింక్స్ ఫొటోస్ కావాలంటే గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ చూసిన ఫొటోస్కి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. బ్లాక్ అండి. ఇది సారీ నావీ బ్లూ అండి, నావీ బ్లూ. ఇది వచ్చేసి రెడ్ అండ్ ఇది సిమెంట్ కలర్ ప్యాచ్ ఇచ్చారు, మిస్ అండ్ మ్యాచ్. రెడ్ కలర్. ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉందండి డిజైన్ అయితే. ఇది మీకు పింక్ కలర్ అండి, బచ్చల పండు కలర్ లాగుంది. ఇది వచ్చేసి మీకు మెరూన్ కలర్ అండి. ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ అండి. ఈసారి రెడ్ కలర్స్ చాలా వచ్చాయి. వన్ మోర్ రెడ్ కలర్. చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో. మిస్ చేసుకోకండి. ఫీడింగ్ మదర్ సమ్మర్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్ప్లెట్ని అయితే బాగా పిలుస్తాయి. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది నావీ బ్లూనే అండి. ఇది కూడా ఇది వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్కి ఆరెంజ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ పైన ఇట్లా చూడండి డిజైన్ ఎంత బాగుందో డిఫరెంట్గా. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇది కూడా సేమ్ పీస్. ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అండి. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి. చాలా బాగుంది డిజైన్ అయితే. ఇది చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది యాక్చువల్గా డైమండ్ నెక్లో కొన్ని పీసెస్ వచ్చాయి. అడిగిన వాళ్ళే మళ్ళీ అడిగారు దీన్ని. ఇది ఇప్పుడు ఫీడింగ్లో వచ్చింది. కావాల్సిన వాళ్ళకి తీసేసుకోండి. డిఫరెంట్ డిజైన్స్ అనమాట.
కొంతమంది యూనిక్ డిజైన్స్ ఇష్టపడతారు, కొంతమంది డిఫరెంట్ డిజైన్స్ ఇష్టపడతారు కదా. ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి. బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ. డార్క్ చార్టే ఉంది చూడండి. ఫీడింగ్ నైటీస్ అంటేనే డార్క్ చార్ట్ ఉంటుంది. ఇది పింక్ అండి, ఎందుకంటే ఫస్ట్ బేబీస్ ఎక్కువ లైక్ చేసేది డార్క్ కలర్సే. సో మేము అలా తెప్పిస్తాం అనమాట, ఎక్కువ డార్క్ చార్టే తెప్పిస్తాము. కొన్ని అక్కడక్కడ లైట్ చార్ట్ కూడా ఉంటుంది, అంటే మరీ అన్నీ డార్క్ కాకుండా కొంచెం కాంబినేషన్ చేస్తాము అంతే. చూడండి ఎల్లో కలర్ చాలా బాగుంది. ఇది కొంచెం అంటే సేమ్ యాజ్ టీజ్గా కనిపిస్తుందండి. ఒకవేళ నేను కలర్ నేమ్ చెప్పకున్నా కూడా మీకు అర్థమైపోతుంది యాజ్ టీజ్ కలర్ కాబట్టి. ఇది బ్లూ కలర్ అండి, నావీ బ్లూ. ఇది బ్లాక్ అండి. కొన్ని కలర్ నేమ్స్ నాకు తెలియవండి, తెలియదు అని చెప్పడానికైతే నేనైతే అస్సలు భయపడను. తెలియదు అనేది చెప్పేస్తాను. తెలిసిన కలర్స్ అయితే చెప్తున్నానండి. ఇది రెడ్లోనే డిఫరెంట్ కలర్ అండి. ఇది మెంతిపిండి కలర్లో డార్క్ అండి. రెడ్ కలర్ అండి. ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. చాలా బాగున్నాయి చూడండి డిజైన్స్. ఇది చూడండి కొన్ని లైట్గా కాంబినేషన్ తెప్పించామన్నాం కదా, ఇది మెంతిపిండి కలర్ లాగానే ఉందండి. డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా, ఫ్లవర్ ప్రింట్. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్కి గ్రీన్ కలర్ మిస్ అండ్ మ్యాచ్ ఇచ్చారు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది రెడ్ కలరే అండి. డిజైన్ ఎంత బాగుందో చూడండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ పైన ఇలా స్ట్రెయిట్ లైన్స్ పోల్కా డాట్స్ ఇచ్చాయి. ఇది గ్రీన్ కలర్ అండి, రెక్సోనా గ్రీన్ అంటారు కదా అలా ఉంది. ఇది నావీ బ్లూ అండి. నావీ బ్లూకి రమా గ్రీన్ కలర్ ప్యాచ్ వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫీడింగ్ నైటీస్ అంటే ఫీడింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు యూజ్ చేసేవండి. నార్మల్ వాళ్ళు బుక్ చేసుకోవద్దండి, చూసుకొని బుక్ చేసుకోండి. చూడండి ఇది ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్కి బచ్చల పండు కలర్ మిస్ మ్యాచింగ్ అయితే ఇచ్చారు. ఇది మీకు బ్లాకేనండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంట్లో మీకు 3 పీసెస్ వచ్చాయి. ఇది కూడా మెంతిపిండి కలర్ అండి. ఇంతకుముందు చూపించిన ప్రింట్ వేరు, ఇది ప్రింట్ వేరు. చూడండి ఎంత మంచి ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయో. దీనికి మెరూన్ కలర్ మిస్ అండ్ మ్యాచ్ అయితే ప్యాచ్ ఇచ్చారు. సేమ్ అండి అదే పీస్. మళ్ళీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది బ్లూ కలర్, నావీ బ్లూ కలర్. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి. వీటి ప్రైస్ అయితే 300 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మా వాట్సాప్ నెంబరు. స్క్రీన్ షాట్ తీసుకొని అయితే వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేయండి. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అయితే డెలివరీ ఇస్తాము. విలేజెస్ వాళ్ళు కూడా పల్లెటూరు నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. విలేజెస్కి కూడా పంపిస్తాము. బికాస్ మేము షిప్పింగ్ త్రూ ఇండియన్ పోస్ట్ యూజ్ చేస్తాము, అందుకనే చెప్తున్నాను. అండ్ మీకు ఒక 5 పీసెస్ ఫ్రిల్ ఫీడింగ్ ఉన్నాయి, అది జ్యోతి కాటన్వి. అవి కూడా చూపించేస్తాను. నచ్చిన వాళ్ళైతే తీసేసుకోండి. ఇవి ఫ్రిల్ ఫీడింగ్ అండి, జ్యోతి కాటన్, ప్యూర్ జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్. ఇంతకుముందు మీకు వర్టికల్ జిప్స్ వచ్చాయి కదా, ఇది హార్జెంటల్ జిప్స్ వస్తాయి. ఇది ఈచ్ వన్ 380 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం అయితే 2 పీసెస్ తీసుకోవాలి. ఇది మా వాట్సాప్ నెంబర్. సేమ్ అదే ప్రాసెస్, స్క్రీన్ షాట్ తీసుకొని రావడమే. ఇవి జ్యోతి కాటన్ ఫ్రిల్ ఫీడింగ్ నైటీస్ అండి. ఇలా 3 బటన్స్ వస్తాయి. బటన్స్ అయితే ఓపెనబుల్ ఉంటాయండి. 3 బటన్స్ ఓపెన్ అవుతాయి. ఇదే ఫ్రిల్ అంటాము. ఇది ఫ్రిల్ అంటాము. ఫ్రిల్ కింద మీకు జిప్స్ వస్తాయి. 2 సైడ్స్ జిప్స్ మీకు హారిజంటల్ జిప్స్ వస్తాయి. నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మెజర్మెంట్స్ కూడా చెప్తాను. నచ్చిన వాళ్ళైతే తీసేసుకోండి. ఓకేనా?
అండ్ ఇదైతే స్క్వేర్ నెక్ అండి. ఇదైతే ఫ్రంట్ ఏమో స్క్వేర్ నెక్ వస్తుంది, బ్యాక్ అయితేనేమో రౌండ్ నెక్ వస్తుంది. రౌండ్ నెక్ ప్లస్ హై వస్తుంది. ఇది మంచి బ్లాక్ కలర్ అండి. చూడండి ఇవి ఫ్రిల్స్ మనకు జిప్పు కనిపించకుండా మొత్తం ఫ్రిల్ అయితే వచ్చేస్తుంది. హారిజెంటల్ జిప్స్ అనమాట. మీకైతే జిప్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది కూడా మంచి పెద్ద సైజ్ జిప్ అయితే ఉంటుందండి. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి. ఇలా బోత్ సైడ్స్ అయితే ఇలా జిప్స్ అయితే ఉంటాయి. ఇలా మిల్క్ ఇచ్చేటప్పుడు ఇది పైనుంచి వస్తుంది మీకు. సో ఫీడ్ అనేది ఇచ్చేది కనిపించకుండా ఉంటుంది. అండ్ వీటి మెజర్మెంట్స్ అయితే చెప్తాను. ఇవి కూడా సేమ్ అండి, చెస్ట్ 48 ఉంటుందండి. హ్యాండ్స్ ఏదైతే 8 ఇంచెస్ ఉంటుందండి. హ్యాండ్ లెంత్ హ్యాండ్ విడ్త్ అయితేనేమో 9 ఇంచెస్ అంటే అరౌండ్ 18 ఇంచెస్ ఉంటుంది. హ్యాండ్ కొంచెం బిగ్గానే ఉంటుంది. అంటే కొంచెం బిగ్స్ అంటే హ్యాండ్ హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం మంది హ్యాండ్ సైజ్ పెద్దగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి హ్యాపీగా ఫిట్ అవుతుంది. అంటే చెస్ట్ 48కి ఫిట్ అవుతుంది. చెస్ట్ 48 ఉన్న వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇది కూడా లెంత్ అయితే 55 ఉంటుందండి. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ప్యూర్ జ్యోతి కాటన్ అండి. మన దగ్గర యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఏది జ్యోతి కాటన్. ఇది హై నెక్ రౌండ్ నెక్. ఓకే కదా, మీకు చూసారు కదా. మొత్తం కలర్స్ చూపిస్తాను. ఓన్లీ 5 పీసెస్ అండి దీంతో కలిపి. చూడండి ఇది బ్లాక్ అండి. బ్లాక్ పైన ఇలా ప్రింట్ అయితే వచ్చింది. కలర్ ఫేడ్ అవ్వదు, కలర్ షేడ్ అవ్వదండి. ఓకేనా. ఇది బ్లాక్ అండి. బ్లాక్ పైన ఇలా ఫ్లవర్ డిజైన్. ఇది ఒక కలర్ అండి. ఇది కూడా ఇంకో బ్లాక్. ఓకేనా అండి. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ మళ్ళీ అన్నీ చెప్తున్నాను. మన దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. అండ్ నా పేరు స్వప్న, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మీకు పార్సల్స్ అన్నీ హైదరాబాద్ నుంచే డిస్పాచ్ అవుతాయి. మినిమం అయితే 2 పీసెస్ తీసుకోవాలి. 2 to 490. షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. అవన్నీ చెప్పిన డీటెయిల్స్ అండి. కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను అండ్ ఇక్కడ కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని రండి. కాల్స్ అయితే చేయొద్దు ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను, కాల్స్ అయితే అస్సలు చేయొద్దండి. అండ్ ఎవరికైనా ఫొటోస్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉండండి. మీకు ఫొటోస్ అయితే వస్తాయి డైలీ. సమ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ రావచ్చు, సమ్ టైమ్స్ మార్నింగ్స్ రావచ్చు. టైం ఉన్నప్పుడు ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బట్ పర్సనల్గా మాత్రం ఫొటోస్ ఎవరు అడగొద్దు ప్లీజ్. అదొకటైతే అర్థం చేసుకోండి. అండ్ ఫైనల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్.